ఆయన దగ్గరికి వెళ్తాను, ఈయన దగ్గరికి వెళ్తాను అనుకోవడానికి ఆప్షన్ ఉంది. అసలు ఆయన తప్ప ఇంకొక లేడు పైన. ఆది నుంచి ఉన్నవాడిని. ఇది నిజమని పూర్వకాలం నుంచి మీకు విషితపరిచిన వాడు ఎవడైనా ఉంటే ఎడలను చూపించండి. అవి ఒట్టి మాయా స్వరూపాలు, ఒట్టి కోత విగ్రహం లేనివి, అవి ఒట్టి గాలి అయినవి, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనతో పరచగలగాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్థాయిని తగ్గించే పనులు చేయదు. ఆయన చేస్తాను అంటే చేసి తీరతాడంతే. దేవునికి స్తోత్రం. నీలో కావాల్సిన విశ్వాసం. ప్రభా నువ్వు చేస్తానన్నావు, నేను నమ్ముతున్నాను. ఆ గడి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ గడియ త్వరగా. దేవునికి స్తోత్రం. నువ్వు అడగాల్సినది నువ్వు చేయ ప్రభా. నీ శక్తిని నిరూపించుకో ప్రభా. కాదు, ఆయన శక్తిని రుజువు చేయడానికి సమాజంలో విశ్వాసంతో ప్రార్థన చేయ తప్ప ఆయన శక్తిని రుజువు చేసుకోమని ఆయన అడగద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అవిశ్వాసులు దేవుడి ఎరగని వారు చేసే పనులే. దేవుని దగ్గరికి వచ్చిన నీవు చేయవలసిన అనాల్సిన మాటలు కాదవి. దేవునికి స్తోత్రం. తిరిగి వారు మాట్లాడే మాటలు అవి. ధైర్యం వహించిన బలవంతులైన దేవుడి కలిగి ఉన్న నీవు మాట్లాడాల్సిన మాటలు కాదు. దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుడు చేశాడు. నాకు కనబడదు, నీకు కనబడలేదు అంతే. నీకు కనబడే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అని పదే చెప్తా ఉంటాను. అని చెప్తున్నాడు మాస్టర్ గారు. ఏమీ లేనప్పుడు పట్టణేసి అక్కడ కొడతలో ఉన్నప్పుడు చెప్పాను తేజమయం అందరూ. అప్పుడు నన్ను అనుకున్నారు, ఎక్కడ పెద్దలు అందరూ ఇక్కడ చెంతో గిన్నె నిండి పొంగి పాలబోతుంది. నాకు సమకూర్చువాడు నా దేవుడు కనుక ఆయన స్థాయిని తగ్గించుకో. ఆయన స్థాయిని తెలుసుకో. ఉన్నతమైన దేవుడు ఏదైనా చేయగలరు. పాట పట్ట సరిపోతా. ఏమైనా చేయగలరు కథ మొత్తం ఆట సరిపోతా. ఆట సరిపోతా. ఉండాలి కదా నీ మనసులోది. కనుక శతాధిపతిలో ఈ 4 లక్షణాలు చూసిన దేవుడు అన్నాడు, ఇదిగో చచ్చిపోతున్న విశ్వాసులారా, మీరెవరో పరలోకం వెళ్ళరా. వీడు అంటాడు. ఎందుకంటే వీడిలో ఏముంది? నా పైన అపారమైన విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా ఏ నరుడు దేవుని చేరుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం రాశాడు. నీలో కావాల్సిన విశ్వాసం. ఏ విశ్వాసం అది? నా దేవుడు ఏదైనా చేయగలడు. ఇంకా ఇది చేస్తాడు. ఏదైనా చేసేవాడికి ఇది చేయగలడు, ఇది చేయలేడు అన్నా ఏముందా? అన్ని చేయగలడు. ఆయనకి ఇష్టమైతే చేస్తాడు. నీకు మంచిదనుకుంటే చేస్తాడు. నీకు అది చేస్తే నువ్వు తినగా ఉంటావంటే చేస్తాడు. అంటే ఆయన వైపు చూడు. అపనమ్మకం తీసేయి, అవిశ్వాసం తీసేయి. దేని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు ఈ రోజు పలుకు. ప్రభువా నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చినందుకు వందనాలు. నువ్వు జరిగించినందుకు స్తోత్రాలు. నువ్వు దీవించినందుకు వందనాలు. నా గిన్నె నిండి పొంగి పొల్లినందుకు స్తోత్రమయ్యా. పలుకు విశ్వాసంతో 2026వ సంవత్సరంలో ఆ కార్యాలు రూపము దాల్చి నీ ముందు కనబడుతుంది. విశ్వాసం అన్నది నిరీక్షించడం దాని యొక్క నిజ స్వరూపము. దేవునికి స్తోత్రం. అది 4 విషయాలు చూశాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెలుగు, నీ విశ్వాసం చూపునని నీకు తక్షణమే వాడు అదే క్షణంలో స్వస్థత పొందుకున్నాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థనలోకి వెళ్దాం.